చేస్తాడంటే ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంటే దేవుడైన యెహోవా ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడంటే ఒక సర్వాధికారిగా కనిపిస్తున్నాడు. అదేవిధంగా అతను చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏ సందర్భం అయితే ఈ మాట చెప్పబడిందంటే, వీళ్ళని బబులోను చెర కుడుపబడ్డారు అంటే చెర అప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో వాగ్దానం చేస్తున్నాడు. అంటే మిమ్మల్ని నేను 70 సంవత్సరాలు నేను ఏం చేయబోతాను, చెరలో ఉంచబడు. మొదటి రెండు మూడు వాక్యాలు మనం చూసినట్లయితే మిమ్మల్ని నేను చెరలో ఉంచిపోతాను, అయినా కూడా ఏం చేస్తానంటే నా ప్లాన్ మిమ్మల్ని గురించి నా ప్లాన్ నా దగ్గర ఉంది అని ఇశ్రాయేలు జనాల గురించి దేవుడైన యెహోవా సర్వాధికారి అయిన యెహోవా అక్కడ వారికి చెప్తున్నారు. రెండో కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించారు. వాటిని బట్టి స్తుతులు స్తోత్రాలు. కుటుంబాన్ని మీరు ఇక మీదతో మీ యొక్క చేతుల్లో ఉంచి మీ యొక్క చిత్తానుసారంగా నడిపించండి. మా ప్రభు యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాము. చక్కటి వాక్యం వినిపించినటువంటి ప్రారంభించడానికి మరి పాస్టర్ గారు తమిళియన్ అయినా కానీ తెలుగులో చక్కగా చెప్పి ఉన్నారు. అందుని బట్టి మనం సంతోషిస్తున్నాం. మరి మనకు అర్థమై ఉంటుంది తమిళన్ చెప్పిస్తున్నాడు అని మనము ఈ సమయంలో మరి బాబా జస్ట్ వేధించవలసిందిగా వేడుకుంటూ వినయ్ గారికి థియలాజికల్ కాలేజ్ కాలేజ్గా వచ్చేసిన చదువు అమ్మగారి తరఫున మరియు రెవరెంట్ డాక్టర్ భరత్ బాబు గారి అయ్యారి తరఫున అమ్మగారు తెలియపరుస్తూ ప్రత్యేకంగా రాజేందర్ కుమార్ సార్ గారు ఎస్వి స్కూల్ కరస్పాండెంట్ గారికి మరియు జి సుజాత గవర్నమెంట్ టీచర్ గారికి, నిఖిల్ జిఎస్ఎల్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, బైబిల్ వాక్యంలో ఆధిక్యం ఇచ్చుట మరొకటి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి సేవకులను ప్రేమించి మీరు ఇస్తున్న ఆధిక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ ఈ సమయంలో మరి ప్రభు యేసుక్రీస్తు వారికి నా వందనాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మా గృహంలోకి ఎంతోమంది దేవతలు ఇక్కడికి వచ్చారు. సో ఈరోజు మా గృహము పావనమైందని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. హౌస్ డెడికేషన్కి అయితే ఒక పాస్టర్ రావచ్చు, కానీ ఈరోజు రియల్ డెడికేషన్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. హౌస్ డెడికేషన్ ఎందుకంటే ఇంతమంది పాస్టర్స్ రావడం అనేది రియల్గా మా ఫ్యామిలీ అంతా కూడా వెరీ హ్యాపీ మాకు. కాబట్టి తర్వాత మరి బాబు గారు మరి చేసినారు, మరి బాబు గారికి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అదేవిధంగా ప్రొఫెసర్ అమ్మగారు కూడా వచ్చారు, తర్వాత బృందం వచ్చారు. అందరికీ కూడా మా గృహంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తరఫున అందరికీ కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. మా వెనక ఉండి మా బ్రదర్ డేవిడ్ గారు కూడా మా ఓన్ బ్రదర్, సో ఆయన కూడా మాకు గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆయనకు కూడా నాకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మన ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రసాద్ అన్న గారు వచ్చారు, వారు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అమ్మగారు వచ్చారు, అమ్మగారు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా మీ సుజాత కూడా చెప్పబ్బా థ్యాంక్స్. ప్రత్యేకించి ఇక్కడ మా మధ్యలో ఉన్నటువంటి గురుగారి అమ్మగారిని ఈరోజు చూస్తూ ఉన్నాము. అమ్మగారికి కూడా నా వందనాలు చెప్పుకుంటున్నాము. మీరు రావడం మాకు చాలా ఆశీర్వాదకరము. తర్వాత ఇక్కడ మా స్టాఫ్ కూడా ఉన్నారు, చాలా కోఆపరేట్ చేశారు. మా స్టాఫ్ మెంబర్స్ కూడా థ్యాంక్స్ చెప్తూ మరి అవకాశం ఇచ్చిన బాబు గారికి, బృందానికి అంతా కూడా మరోసారి థ్యాంక్స్ సెలవు చేసుకుంటాను. ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే ఇది ఆనవాయితీ మనకి. ఇప్పుడు ఇది హోమ్ ఫెస్టివల్ అంటున్నాగానే ప్రతి గృహంలో కూడా ఆతిథ్యం అనేది కూడా ఆనవాయితీ. సో ఇప్పుడు ఇమీడియట్గా మనకు భోజనాలు కూడా ఏర్పాటు చేసినాయి. మీరు ఇందులో స్వీకరించి మీ యొక్క బ్లెస్సింగ్స్ మరోసారి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. రైతు అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మా జీవంలో ఆధారభూతమైనటువంటి మా పరలోక తండ్రి, ఈ రాత్రికాల సమయం బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. గత ఆదివారం నుండి మీరు మాతో కూడా ఉండి ప్రభా యాదోని పట్టణంలో మా ప్రియులు అనేక మందిని దర్శించడానికి
మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పులిడి ట్రినిటీ సంఘాన్ని బట్టి మీకు వందనాలు. రెవరెండ్ డాక్టర్ భరత్ గారి ఆధ్వర్యంలో మేము ప్రభా మరి ఈ యొక్క ప్రీచింగ్ టూర్ జరిగించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మాకు అనేక విషయాలు మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో రాజేంద్ర కుమార్ సార్ గారిని బట్టి, సుజాత మేడం గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు వారిని ప్రేమించి ఆశీర్వదించి అనుగ్రహించిన ప్రతి మేళ్ళను బట్టి, దీవెనలను బట్టి వందనాలు. మీరు వారికి అనుగ్రహించినటువంటి ఉద్యోగంలను బట్టి వందనాలు. వారి యొక్క రాకపోకల్లో మీరు వారిని కాపాడుతూ సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. వారి యొక్క పనులను మీరు ఇంకను ఆశీర్వించి దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఇది యోగ్యకరమైన సహవాసం లేక ఆహ్వానించిన రాజేంద్రయ్యతోను, సుజాతమ్మతోను, కుమారుడు నిఖిల్తో, వారి సహోదరులందరితో, కూడి వచ్చిన ఏసీటీసీ బృందం అంతటితో తోడైన దేవుడు సహాయకుడై నడిపించి దీవించునుగాక. ఆమేన్.